ఫస్ట్ కెరియర్ ఎలా ఎంచుకోవాలి అని ఏ వయసులో లేదా స్టేజ్ లో ఎంచుకోవాలి అంటే ఎప్పుడు ఏ టైంలో కెరీర్ కౌన్సిలింగ్ అవసరం అవుతుందంటే లైఫ్ లో ఫస్ట్ టైం 10th అయిపోయారు సార్. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక క్రాస్ రోడ్స్ లాంటిది. అక్కడ తీసుకునే కొన్ని గ్రూపులు పిల్లలు 10th క్లాస్ లో అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో డిసైడ్ చేసుకోవాలి. వాడికి ఏం అవ్వాలి అన్నది పెద్ద అవగాహన ఉండకపోవచ్చు. అందులో తప్పులేదు. పెద్ద ఇంకా కెరీర్ అన్నది మనకి రోజుకి 8 గంటలు ఆఫీస్ లో గడుపుతాం. అక్కడ హ్యాపీగా లేకపోతే లైఫ్ విల్ బి అన్హ్యాపీ టోటల్. సో అది ఇంజనీర్ ఎందుకు అయ్యారా అంటే మా అమ్మ అన్నారు, నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నావు అంటే నాకు అందులోనే సీట్ వచ్చింది. ఇది స్టాండర్డ్ ఆన్సర్స్. మీరు రోడ్డు మీదకి వెళ్ళి అడగండి. మనసుకు నచ్చిన రంగం ఎంచుకోవాలా లేదా ఎందులో డబ్బు ఎక్కువ ఉందో ఆ రంగం ఎంచుకోవాలి? ఇంపార్టెంట్ చెప్పింది మళ్ళీ చెప్తాను. ప్రతి ఫీల్డ్ లో డబ్బులు సార్. డబ్బు లేని ఫీల్డ్ లేరు. ఎంచుకున్న రంగంలో ప్రవేశం దొరకకపోతే ఏం చేయాలి? నేను 2 సార్లు 3 సార్లు ప్రయత్నించినా కూడా రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు సాధారణంగా అందరూ దేని మిమ్మల్ని అడిగి అనుకోండి, ఎందుకు డాక్టర్ అవుదామని అందరూ చెప్పే సమాధానం ప్రజలకు సేవ చేద్దామని. ఇంకా కావాలంటే కష్టాల్లో అవుతామని, కష్టం తెచ్చి తప్పిద్దామని. లేదు డాక్టర్ చేస్తే విపరీతంగా డబ్బు సంపాదించవచ్చు. హాబీకి ప్యాషన్ కి తేడా ఏంటి? వీటి ఆధారంగా కెరియర్ ని ఎంచుకోవచ్చా? నా ప్రకారం ప్యాషన్ హాబీ వర్షన్ 2. ప్యాషన్ డెఫినెట్ గా ఉండాలి. అది లేకపోతే ఏంటంటే ముందు ఏదో ఒక వృత్తి సెలెక్ట్ చేసుకోవాలి. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు అరుణ్ భాగవతుల గారు ఉన్నారు. ఆయన మ్యాన్ హంట్ కన్సల్టెంట్స్ సిఇఓగా, ఒక ఇండిపెండెంట్ రిక్రూట్మెంట్ ప్రొఫెషనల్ గా లాస్ట్ 3 దశాబ్దాల నుంచి ఒక విస్తార అనుభవం ఉన్న అరుణ్ గారిని ఇంకాస్త వివరంగా ఇంట్రొడ్యూస్ చేయమని జగన్ మంత గారిని కోరుతున్నాను. జగన్ గారు, ఓవర్ టు యు. అందరికీ నమస్కారం. ఇవాళ అరుణ్ భాగవతల్ గారిని ఇంట్రొడ్యూస్ చేయడం నా సౌభాగ్యం. ఎందుకంటే గత 7-8 years గా నేను కొన్నిసార్లు ఆయన కలవడం, వర్చువల్ గా అయితే ఆయన రైటింగ్స్ ని చాలా చూసి ప్రభావితం అయిన వాడిని. ఆల్రెడీ నవీన్ గారు చెప్పారు, మోర్ దాన్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అరుణ్ గారు ఎన్నో విభాగాలు, అంటే ఎన్నో ఇండస్ట్రీ, ఐటీ, నాన్ ఐటీ ఇండస్ట్రీ, రెడిట్ విషయంలో చాలా పట్టుదలవారు. సో అది మన పాఠకులకి ఎంతో హెల్ప్ చేయొచ్చు. ఆయన ఒక హ్యూమన్ వర్షన్ ఆఫ్ Naukri.com ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి మరి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. ఆయన ఒక కేవలం రిక్రూట్మెంటే కాదు, ఆయన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే విషయంలో కూడా ఆయన ఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ కి కన్సల్టెన్సీ ఇవ్వడం కాకుండా ట్రైనింగ్ చేయడము, చాలా రైటింగ్, అండ్ ఆయనకి హ్యూమర్ ఇస్ ద చెప్పాలంటే స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సో ఆయన రైటింగ్స్ ప్లస్ ఆయన స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ చాలా మంది చూస్తూ ఉండొచ్చు. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చాలా మంది ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఫర్దర్ ఏదో హ్యూమర్ సైడ్ అనేది మనం ఎలాగ చూడబోతున్నాము. సో సోషల్ మీడియా మాధ్యమంగా ఆయన అభిమానిని కూడా నేను. థ్యాంక్ యూ రవి గారు. జగన్ గారు కొంచెం ఎక్కువ చెప్పినట్టు దాని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. అయితే మనము ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం టాపిక్ మాట్లాడుతున్నాం అనేది నేను ఆడియన్స్ చూపిస్తాను. కెరియర్ ని ఎలా ఎంచుకోవడం అనే టాపిక్ మనం మాట్లాడబోతున్నాం. బట్ మాట్లాడే ముందు ఎప్పటిలాగానే మనం గెస్ట్ ని కొద్దిగా ఇబ్బంది పెడదాం. అరుణ్ గారు, మాకు తోచిన కొన్ని పదాలు మేము చెప్తుంటాము, మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ మైండ్ లోకి వస్తుందో అది తప్పి మన ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరు రెడీ? ఓకే, సూపర్ సార్. ఫస్ట్ పదం వచ్చేసి గతం, అంటే పాస్ట్. మొదటి స్థితిలో అండ్ దెన్ భవిష్యత్తు.
భవిష్యత్తు అందమైన కళ. గ్రహాంతర వాసులు. మోదీ గ్రహాంతరం పోలేదు, మనం గ్రహాంతరం రావాలి. ఓకే. విజయం. మనం అనుకున్నది ఏదైనా సరే సాధించడం. జీవితంలో చాలా విజయాలు ఉంటాయి, చాలా విజయాలు ఉంటాయి. విజయం అనేది ఒక గోల్ కాదు లైఫ్ లో. ఓకే. నా నుండి చివరి పదం పుస్తకం అండి. పుస్తకం గత 20 ఏళ్ళలో నేను పదే చదివిన పుస్తకం ది సీక్రెట్ వరల్డ్ పాపులర్ అయ్యింది. మీకు మీరు వినే ఉంటారు. ఆస్ట్రేలియన్ రైటర్ రాశారు, రాండా బ్రైన్స్ అని. ది సీక్రెట్. This It's is very simple. I mean, the power of thought. I found it very useful because I was practicing that without knowing that secret. So that is a book I read it many times. I gifted it to many people also. సో జగన్ గారు ఒకటి. సో నేను కొన్ని పదాలు అడుగుతానండి. డబ్బు అండి. Dabbu is very essential and evil. నాయకుడు లేదా నాయకురాలు. నాయకుడు ఇటీవలి కాలంలో MS ధోని. బికాజ్ అక్కడ ఎంత క్రైసిస్, ఒక బాల్లో 6 runs తో విన్ అన్నా, అవతల వాళ్ళు ఒక బాల్కి 2 runs తో విన్ అయినా సరే మనిషిలో మొహం ఏ విధమైన ఫీలింగ్ చూపించారు. ఆ విధంగా అక్కడ టీములు కానీ బాగా ప్రభావితం చేస్తారు. ఈ డజన్ గెట్ కూల్ బ్యాండ్ ఐ ఎలక్షన్ ఫర్ ధోని. అండ్ నాయకుడు అంటే ప్రాబబ్లీ ఇప్పుడు ప్రజలకు తెలియదు యూత్కి. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఫేమస్ ఇదండి కొటేషన్ గురించి. షీ వాజ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ దట్ క్యాబినెట్ అనేవాళ్ళు. కరెక్ట్. సో ఇలా పార్టీ పరంగా అవన్నీ పక్కన పెడితే నేను కాంగ్రెస్ అభిమాని కాదు, దానికి ఎక్కువ చేయడం ఏ పార్టీ కూడా ఒకటే. బట్ యాజ్ ఎ నాయకుడు సార్ వృత్తి ప్రతి వాళ్ళకి ఉండాలి. వృత్తితో పాటు ప్రవృత్తి కూడా ఉండాలి. ప్రవృత్తి అంటే ఇంట్రెస్ట్ అండి, ప్యాషన్ అండి. ప్యాషన్ కి కరెక్ట్ తెలియదని చెప్పడం కష్టం. చాలా మంది చెప్తూ వస్తున్నారు, ఇది అర్థం తెలియకుండా కూడా వాడేస్తుంటారు. వృత్తి అనేది కంపల్సరీ. ఎందుకంటే డబ్బు కావాలంటే వృత్తి కావాలి. సో వృత్తి వెరీ ఎసెన్షియల్. సినిమా సార్. సినిమా నాకు సెంటిమెంట్, ఏడుపులు ఇవన్నీ నచ్చాలి. సినిమాలో జీవితం అలాగే అనుభవిస్తున్నాం. నేను హాయిగా 2 గంటలు సాగిపోవాలి. అది ఈవెన్ సుమారు 100 గంటలు తెచ్చినా సరే, బాగా సినిమాలు అయినా సరే. బెస్ట్ కామెడీ. ఐ లవ్ కామెడీ. ఐ హేట్ టెర్రర్. హారర్ మూవీస్ సక్సెస్ చూసి నేర్చుకోవాలి. ఎందుకండి డబ్బులు ఇచ్చి హాయిగా సాగిపోయే సినిమా నాకు ఇష్టం. సార్ ఇంకా ఆఖరి పదం నా నుంచి హీరోయిన్ అంటే నా చిన్నప్పుడు హీరో. ఇప్పుడు వాళ్ళకి మహేష్ బాబు తండ్రిగా తెలుసు చాలా మందికి. కృష్ణ గారు యాక్టింగ్ పరంగా కాదు, నేను యాక్టింగ్ పరంగా కూడా చేస్తూ. బట్ హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు సెట్ అప్ సో మెనీ రికార్డ్స్ ఇన్ 70s, 80s. ఒక సంవత్సరంలో 17 సినిమాలు రిలీజ్ అయ్యాను, నటించాడు. ఐ థింక్ ఇట్ కుడ్ బి గిన్నిస్ రికార్డ్ యాజ్ హీరో. అండ్ ఫస్ట్ 70 మూవీ తీశారు, ఫస్ట్ స్టీల్ ఫస్ట్ కౌబాయ్ మూవీ, తెలుగు కౌబాయ్ మూవీ. ఇలా ఆయన రికార్డ్ చాలా ఉన్నాయి. సో ఆ హీరోయిన్ నిజంగా బయట చూపించారు ఆయన సినిమాలో కంటే. సో హీరోయిన్ అంటే 70s లో నేను బరాడిగా ఉన్నప్పుడు చేస్తారు. స్టిల్ కన్సిడర్డ్ as the most beautiful heroine of India. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను, మూవీ ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్స్ ఒక అతని ఇంటర్వ్యూ చూశాను. He did the same thing. He is the one who liked by all the cinematographers. They say she is the beautiful one. ఆ రోజుల్లో యాక్టింగ్ కూడా బాగా చేసేది. 70s లో మూవీస్, లాట్ ఆఫ్ మూవీస్. అంతులేని కదా, సిరిసిరిమ, లాట్ ఆఫ్ మూవీస్, ఫస్ట్ మూవీస్. ఎక్సలెంట్ అండి. చాలా బాగున్నాయి మీ రెస్పాన్సెస్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ అడుగుతాం ఎప్పుడైనా. ఏంటంటే ఇది పొడుపు కదా, ఒక తెలుగు రిడిల్ అన్నట్టు. సో ఆడియన్స్ ఈ ఎపిసోడ్ వింటున్నవారు, చూస్తున్నవారు, మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే ఒక జంతువు. ఓకే, ఎవరు ఆ అప్సరస అని క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే ఒక జంతువు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు చదువులు ఇప్పుడే రావడం లేదు కానీ, మా చిన్నప్పుడు మనకి సమాధానం తెలిసిన ప్రశ్న మాస్టర్ అడిగితే మన వెనకాల కూర్చొని ఆలోచించి సార్ మీకు ఆన్సర్ తెలిస్తే చివరిలో చెప్పండి. అండ్ వింటున్న వాళ్ళు, ఒకవేళ మీరు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే స్పాటిఫై అలో చేస్తారు కమెంట్ చేయడానికి. లేదు అంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా ఈ ఎపిసోడ్ దొరుకుంటే అక్కడ కమెంట్ చేయొచ్చు. ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే జస్ట్ ఆ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ విల్ ఫీల్ హ్యాపీ అండి. మాస్టర్ అడిగిన ప్రశ్న సమాధానం తెలియకపోయినా కూడా ఇలా అనేవాళ్ళం. సో మనం అడిగేవాళ్ళకి ఎక్కడ ప్రశ్న ఇప్పుడు యాక్చువల్ గా సార్ దగ్గర మధ్యగా నేర్చిన తనంతో చాలా టిప్స్ నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఉంది. దానికి అప్పుడు ఆ రోజుల్లో ఉన్న లేదు, తర్వాత ఇటీవల కాలంలో తెలుసుకున్నాను. ఓకే, రైట్.
సో అరుణ్ సార్, మీరు ఇప్పుడు ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఈ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలో ఉండి చాలా మందికి కెరియర్ గైడెన్స్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొదటి ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ కెరియర్ ఎలా ఎంచుకోవాలి అన్న దానికంటే ముందు ఏ వయసులో లేదా స్టేజ్ లో ఎంచుకోవాలి? ఎందుకంటే ఇవాళ రేపు చూసుకుంటే పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుంచి అడుగుతున్నారు, ఏమవుతావు, లేకపోతే నువ్వు ఇది అవ్వాలి అది ఇది అని చెప్పేసి పేరెంట్స్ ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. సో మీ- ఈ ప్రశ్నకి మీరు సమాధానం ఇస్తే ఆడియన్స్ కి కొంచెం కనువిప్పు కలుగుతుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. తప్పకుండా యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. దానికంటే ముందు మీరు చెప్పిన 30 years in the industry most popular dialogue. 30 years in the industry మీరు ఎప్పుడైతే నేను 10 ఏళ్ళ క్రితం ట్విట్టర్ లో ఫేస్బుక్ లో కూడా పెట్టాను. ఇప్పుడు ప్రజలు ఎలాగే అయిపోయారంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఐఐటి కోచింగ్ క్లాసెస్ అన్నమాట. లోపల నుంచి అల్గొంజల్లో నేర్చేసుకుంటాడు వాడు. అది వస్తుంది ఫ్యూచర్ లో అని ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం నేను చేశాను. అదేనా ఒక వెలికిద్ద తయారైంది. ఆ, ఈ కౌన్సిలింగ్ అనేది మీరు చెప్పినట్టు 1వ క్లాస్ నుంచి వాడు ఐఐటీకి వెళ్ళిపోవాలని వాడికి ఇంజనీరింగ్ అంటే తెలియదు, ఐఐటీ అంటే తెలియదు. అది 3 పోసేస్తున్నారు. అది పేరెంట్స్ అంత ఇది చేయక్కర్లేదు. నా ఉద్దేశంలో పేరెంట్స్ కి నచ్చదు అనుకోండి ఈ విషయం. ఇక కాకపోతే ఎప్పుడు ఏ టైంలో కెరీర్ కౌన్సిలింగ్ అవసరం అవుతుందంటే లైఫ్ లో ఫస్ట్ టైం 10th అయిపోయాక సార్. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక క్రాస్ రోడ్స్ లాంటిది. సార్ తీసుకునే కొన్ని గ్రూపులు బట్టి కొన్ని ఫ్యూచర్ లో కొన్ని చేయరాదు. ఉదాహరణకి బైపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్ లో తర్వాత ఇంజనీర్ ఎవరు అంటే అవలేడు, మళ్ళీ ఇంటర్మీడియట్ రిపీట్ చేస్తే తప్పితే అది చాలా మంది చేయరు. అలాగే ఎంపీసీ తీసుకుంటే హీ కెనాట్ బికమ్ ఏ డాక్టర్. సో అలాగే ఆ 2 మేజర్ కోర్సులు మనకి ఆంధ్రాలో ఎక్కడి నుంచో ఇంజనీరు లేకపోతే డాక్టర్ అన్నది ప్రధాన ఒత్తిడి కింద సాగుతున్నాయి ఈ ఎంసెట్ కోచింగ్ లో. దాని 50 ఏళ్ళ బట్టి సుమారుగా ఆ రెండింటికి అక్కడ అదే తెలుస్తుంది. సో పిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ వయసులో 10th అయిపోయిన వాడికి ఏం అవ్వాలి అన్నది పెద్ద అవగాహన ఉండదు. అందులో తప్పులేరు. పెద్ద కొంతమందికి నా వయసు వచ్చినా కూడా తెలియదు జీవితంలో ఏమవుతాం అని. అందులో తప్పలేదు. కానీ చాలా మందికి నేను గమనించింది ఏంటంటే ఏది అవ్వకూడదు వాళ్ళకి తెలుసు, ఏది అయిస్తో తెలుసు, ఇష్టం తెలియకపోవచ్చు. కొంతమంది ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను కొన్నిసార్లు హాస్పిటల్ డాక్టర్స్ తిరిగి ఈ నాకు డాక్టర్ నేను ఈ హాస్పిటల్స్ ఈ వాసనలు ఈ మందులు పడలేను, ఇవి ఏదన్నా అవుతాయి కానీ డాక్టర్ అవ్వలేను అని ఒక డిసిషన్ వచ్చేస్తారు. సో అలాంటప్పుడు ఎస్ దే షుడ్ నాట్ గెట్ ఇంటు డాక్టర్. కానీ ఇదేదో అలా అవ్వడం అనుకోవడానికి కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి మా అమ్మాయి నేను డాక్టర్ ఇంజనీర్ అవ్వడం ఉంది, ఏం అవుతానో తెలియదు. సో ఇంటర్మీడియట్ లో హెచ్సిఎస్టీ తీసుకుంది, ఆమె కెరీర్ ఆమె సూట్ చేసుకుంది, షీ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఆ ఇంటర్మీడియట్ అన్నది వాళ్ళకి తెలిస్తే ఒకవేళ ఆమె ఇష్టం ఉంటే ఆ ప్రకారం, లేదంటే ఇష్ట ప్రకారం మీ అమ్మాయి ఐఐఎం ఏలో మేనేజ్మెంట్ చేశారు కదా? చేసిందండి, బిఏ చేసింది. ఇది ఇంటర్మీడియట్ అయిపోయాక బిఏ చేసింది. అది కూడా సర్ప్రైజ్ అయ్యాము. బిఏ ఎవరు చేస్తున్నారు ఈరోజు చాలా తక్కువ మంది చేస్తారు. కానీ బిఏ చేస్తుంటే డిసైడ్ అయ్యింది నేను ఐఎం ఎంబీఏ చేస్తాను. అది కూడా అహ్మదాబాద్లోనే కావాలనుకుంది. షీ గాట్ 99.96% ఇన్ క్యాట్ అండ్ డాక్టర్ అబౌట్ 10 ఏఎంస్ నుంచి ఇంటర్వ్యూస్ వచ్చాయి. కానీ అహ్మదాబాద్ కావాలనుకుంది, అదే వచ్చింది. సో బట్ ఏంటంటే చెప్పేది 10th అయిన తర్వాత షీ వాజ్ వెరీ క్లియర్, నేను డాక్టర్ అవ్వను, ఇంజనీర్ అవ్వను, ఏం అవుతానో తెలియదు. సో వీ లెఫ్ట్ ఇట్ అట్ దట్. పేరెంట్స్ కూడా వదిలేయాలి. ఎందుకంటే మీరు చూడండి, ఏ పిల్లలైనా వాళ్ళ పేరెంట్స్ అంటే ఎక్కువే సంపాదించారు. అది ఏ వృత్తిలో చెప్పినా సరే ఎక్కడో 1% ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ప్లస్ ఈ రోజుల్లో కెరీర్స్, కొత్త కెరీర్స్ లాస్ట్ 15-20 ఏళ్ళు ఎందుకు వచ్చాయంటే మైండ్ బాగులేదు సార్. ఒక గ్రాడ్యుయేట్ చేయగలిగిన తీసుకోలేని ప్రొఫెషనల్స్ మీరు రిసర్చ్ చేస్తే దే ఆర్ మోర్ దాన్ 100-150 ఆఫ్ బీట్ కెరీర్. ఉర్దూ ఎవరు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం లేవు. అప్పుడు సో వాళ్ళు నాశనం అయిపోయారు. డాక్టర్ ఇంజనీర్ అవ్వనట్టు మాత్రం నాశనం అయిపోయారు. మిగతా థింగ్స్ ఉన్నాయి. కాకపోతే 10th అయిన తర్వాత ఇంటికి ఏది ఇష్టం తీసుకోవాలి, లేదా ఏది ఇష్టపడదో అది వదిలేయాలి. ఈ రెండింటి లేకపోతే ఇష్టం పేరెంట్స్ ఇప్పుడు చేయాలి తప్పదు. బికాస్ ఆల్టర్నేట్. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేప్పటికి డిగ్రీ అయిపోయినారు. డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఉదాహరణ తీసుకొని చెబుతారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ మెకానికల్ నేను తీసుకోండి, ఎందుకంటే చాలా ఆప్షన్స్ వస్తాయని. ఓకే, చాలా ఆప్షన్స్ ఏంటంటే ఒక పేపర్ మీద బీటెక్ మెకానికల్ అయిపోయినప్పుడు ఒక పేపర్ మీద లిస్ట్ చేసుకుంటే ఎన్ని వస్తాయి? కెన్ యూ టెల్ మీ హౌ మెనీ ఆప్షన్స్ యూ విల్ గెట్? రఫ్లీ అబౌట్ 10 ఆప్షన్స్ వస్తాయండి. పేపర్ మిల్లోనే పేపర్ మీద రాసుకుంటే ఏమేమి పేపర్ మీద రాసుకుంటే ఓకే షూట్ చేయగలంటే బేసిక్ గా మేజర్ ఆప్షన్స్ 10 వస్తాయి.
అదేంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్. ఫర్దర్ ఎడ్యుకేషన్ అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఈ బీటెక్ మెకానికల్ డిఫరెంట్ కెరీర్ చూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అమెరికా ఎంఎస్ చేసి ఐటీకి వెళ్ళిపోతాడు, చేసిన మెకానికల్ అయినా సివిల్ అయినా. సో ఎంఎస్ ఫర్దర్ స్టడీస్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఆర్ ఎంబీఏ చేసి కెరీర్ మారిపోతుంది. కన్సల్టింగ్ వెళ్ళొచ్చు, హెచ్ఆర్ వెళ్ళొచ్చు, ఫైనాన్స్ వెళ్ళొచ్చు. సో ఒకేసారి అలా మారిపోతుంది. అందుకని ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేది జాబ్ అనేది మళ్ళీ రెండు ఆప్షన్స్ ఇక్కడ. సోలో ఆప్షన్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ అనేది అంటే చాలా మంది బ్యాంకులు ఎగ్జామ్ మందికి ఇష్టం ఉండొచ్చు. బ్యాంక్స్ చాలా మందికి సివిల్ సర్వీస్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇల్లు కలెక్టర్ చూడొచ్చు, ఐపీఎస్ ఎస్పీ చూడొచ్చు. సో సివిల్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకులు, ఆర్బీ, దీస్ ఆర్ కమాండర్ గవర్నమెంట్ ఆప్షన్. వన్స్ కమ్ టు ప్రైవేట్ సెక్టర్, మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాడు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రొడక్షన్, క్వాలిటీ, డిజైనింగ్, మెయింటెనెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఇట్లా చాలా 7-8 ఆప్షన్స్ వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఇవన్నీ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, టీచింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఏదో వాళ్ళు ఎక్స్టైర్ చేసుకుంటే చదువు అయిపోయింది, డిగ్రీ కావచ్చు, పీజీ అయ్యేదో పేపర్ మీద రాసుకుంటే చాలా మంది చేయరు. ఏదో నా ఫ్రెండ్స్, నా కజిన్స్, నా పక్కింటి వాడు అందరూ ఐటీకి వెళ్ళిపోవడం తప్పిస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా, లేకపోతే ఇంట్లో చేయగలం, దీనికి బెటర్ ఉందా అని ఆలోచించడానికి బెస్ట్ ఏంటంటే పేపర్ మీద రాయడం వస్తుంది. పేపర్ మీద రాస్తే క్లారిటీ వస్తుంది, ఇంటికి వెళ్ళాను అని అర్థమవుతుంది. అందులో మీకు నచ్చిన 2-3 షార్ట్ లిస్ట్ చేయాలి, మళ్ళీ ఫర్దర్ గా ఆలోచించాలి, అప్పుడు స్విచ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఏంటంటే కొంత లైఫ్ బాగుంటుంది. లేదంటే పూర్తిగా అందరూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే maybe they will have a career, they will have money, they will have total dissatisfaction in life. బికాస్ కెరీర్ అనేది మనం రోజుకి 8 గంటలు ఆఫీసులో గడుపుతాం. అక్కడ హ్యాపీగా లేకపోతే లైఫ్ విల్ బి అన్హ్యాపీ టోటల్. సో అది కొంత వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి ఈ పద్ధతిగా లాజికల్ గా వెళ్తే ఉపయోగం ఉంటుంది. అంతేకాని అందరూ వేరే చేస్తున్నారు అని వెళ్ళిపోయాక ట్రెండర్స్ ఫాలో అయ్యారనుకోండి, అది వస్తాయి. ఇంకోటి అందరూ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇన్ఫాక్ట్ నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు రావట్లేదులేండి, ఇప్పుడు అంతా ఇంటర్నెట్, ఈమెయిల్, వాట్సాప్, మొహం చూపించరు. కాకపోతే నేను నా క్లయింట్ కంపెనీస్ లో ఈ ఫ్లషర్స్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మందితో నేను డైలీ బేసిస్ నేను ఇంటరాక్ట్ అవుతాను. అందరూ అడిగితే నాకు మాక్సిమం ఆన్సర్స్ వస్తాయి ఇంజనీరింగ్ దగ్గర నుంచి. నువ్వు ఇంజనీర్ ఎందుకు అయ్యారంటే అందులోనే సీట్ వచ్చింది. ఇవి స్టాండర్డ్ ఆన్సర్స్. మీరు రోడ్డు మీదకి వెళ్ళి అడగండి ఏ ఇంజనీరింగ్ దాన్ని పట్టుకొని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టాప్ 10% స్టూడెంట్. Tier 2, Tier 3 కాలేజెస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసేవాళ్ళని అడగండి. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. ఎందుకు చేసావంటే పేరెంట్స్ చేయమన్నారని. ఎందుకు ఈ స్పెషలైజేషన్ నీకు ఇష్టమా, మెకానిక్స్ అంటే అటే లేదు సార్, నాకు ఇదిలోనే సీట్ వచ్చింది అంతే. సో వాడి లైఫ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ సైడ్ వస్తే వాడికి ఏముంటుంది లైఫ్ లో అన్ని టోటల్ డిస్సాటిస్ఫాక్షన్. అది చూస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు తప్పు చేస్తున్నారు. కొంత తెలిసి కొంత తెలియకుండా పేరెంట్స్ ఇప్పుడు మార్కెట్ లో ఏది డిమాండ్ లో ఉందని చూస్తుంటారు. నాలుగు అడుగుతారు. ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ మంచి డిమాండ్ ఉందని చెబుతా ఉన్నాం, వెంటనే సివిల్ లో పడేస్తారు. లైన్ వచ్చాడు అసలు అవుతుంది. ఈ భూమ్స్ బట్టి డిసైడ్ చేసుకోవడం చాలా మంది తప్పు చేశారు. భూమ్స్ బట్టి డిసైడ్ చేస్తే యాజ్ సింపుల్ యాజ్ దట్. భూమ్స్ విల్ కమ్, భూమ్స్ విల్ గో, బట్ వీ షుడ్ గో. ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ముఖ్యంగా ఇంజనీరింగ్ నుంచి ఎందుకు పడుతున్నాయి అంటే ఈ రంగంలో రాయేస్తే ఇంజనీరింగ్ పడుతుంది. అందుకని ఇంజనీరింగ్ అదే ఉదాహరణగా తీసుకొని చదువుతున్నాం, అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు సివిల్ మంచిదా, ఎలక్ట్రికల్ మంచిదా, ఎలక్ట్రానిక్స్ మంచిదా, మెకానికల్ మంచిదా, కంప్యూటర్ మంచిదా అని అడుగుతారు. అన్ని మంచివే, అన్ని కోర్ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత ప్రపంచం నడుస్తుంది చెప్పండి, ఏది నడవదు. ఇవన్నీ బేసిక్. ఏ ఫీల్డ్ అయినా బాగుంటుంది. సో అది బాగుంటుందా, ఎన్నో ఉంటాయో. డబ్బును బట్టి కెరీర్ డెసిషన్ తీసుకున్నారంటే మటుకు లైఫ్ లో డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అట్ వన్ స్టేజ్ వాడి 30 ఏళ్ళ 40 ఏళ్ళు వచ్చారు, అప్పుడు వెనక్కి తిరిగి దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు కెరీర్ లో సమ్ టైమ్స్. చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారండి. అంటే ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం కదా, షాయద్ మీరు ఆల్రెడీ చెప్పేశారు. అంటే మనసుకు నచ్చిన దానిగా ఎంచుకోవాలా, లేకపోతే ఎందులో డబ్బు ఎక్కువ ఉందో ఆ రంగం ఎంచుకోవాలంటే బహుశా ఇది పిల్లల కన్నా బహుశా పేరెంట్స్ కూడా ఒక ముఖ్యమైన కన్వర్జేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే 30 ఏళ్ళ రిక్రూట్మెంట్ ఫీల్డ్ అంటే ఎంత అనుభవం ఉన్న, విస్తారమైన అనుభవం ఉండి ఇంత రకరకాల వ్యక్తుల్ని అంటే జాబ్ మారుతున్న వాళ్ళందరినీ మీరు చూసే ఉంటారు కాబట్టి, అంటే ఇది పేరెంట్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అంటే మరి పిల్లాడి మాట వినాలా, లేకపోతే ఎక్కడ డబ్బు ఉందో ఆ డబ్బు పరిగెట్టాలా? నేను చెప్పాను కదా, డబ్బు అన్నింటిలో ఉంది సార్. డబ్బు అనేది లేదు, డబ్బు అన్నింటిలోనే ఉంది.
ఆ క్యాండిడేట్ బట్టి, వాడు తెచ్చుకునే మార్కుల్ని బట్టి, వాడి సామర్థ్యాన్ని బట్టి, వాడి ఇంటెలిజెన్స్ ని బట్టి, ఇంటెలిజెన్స్ వాడే విధానాన్ని బట్టి కొంతమంది తెలివితేటలు ఉంటాయి. వాడరు. అమెరికాలో ఒక అతనికి ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉంది. కానీ అతను కన్స్ట్రక్షన్ వర్కర్. టెస్ట్ చేస్తే అతనికి ఐక్యూ 180 ఉంది. సో బట్ ఈ కన్స్ట్రక్షన్ వర్కర్. సో తెలివితేటలకి దీనికి సంబంధం లేదు. తెలివితేటలు వాడటం కూడా 100 ఐక్యూ ఉన్నా సరే అని ఎంత వాడేవో. ఇంకోనే ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తాను. ప్రతి ఫీల్డ్ లో డబ్బు ఉంది సార్. డబ్బు లేని ఫీల్డ్ లేరు. ఆ డబ్బు పెద్ద ఉంది. మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. లేదా చెప్పాను కదా, ఇష్టం నాకు ఇష్టం లేదు, నాకు మైనింగ్ ఇష్టం లేదు. నేను భూమిలోకి వెళ్తే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ట్రోఫోబియా అంటారు కదా, చిన్న లిఫ్ట్ లో 6 ఎక్కేసానంటే నాకు ప్రాణం అవుతుంది. సో నేను మైనింగ్ నాకు తీసుకున్నాను అనుకోండి బీటెక్ లో, నేను ఆ కోర్సులోనే వెళ్ళిపోతాను పోయి. సో అలాంటి చెప్పారు సార్, ఇష్టాలు. అలాగే ఎత్తులు అంటే కొంతమందికి భయం ఉండొచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏ షూటింగ్ ఇంజనీర్ తీసుకుంటే ఈ మెట్రోలు కట్టమంటే, డ్యాములు కట్టమంటే ఎలా కడతాడు? భయం ఇలాగే ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ రెండింటి బేసిస్ మీద పొన్మనగా కరోడ్పతి గుర్తొస్తుంది. అందులో ఎక్కువ ఆడియన్స్ వాళ్ళ మీద వెళ్ళిపోతున్నారేమో. బేసిక్ గా ఎలిమినేటింగ్ ది రాంగ్ ఆప్షన్స్ అన్నది చేయాలి అంటున్నారు మీరు, అంతే కదా? ఎందుకంటే రైట్ ఆన్సర్ తెలియదు. అప్పుడు తెలియదు పూర్తి చేసుకోవాలి కదా ఏదైతే లైఫ్ లో ఏది ఇష్టం దాని పక్కన పెట్టేస్తాను. మిగతా వాడినే ఓకే న్యూట్రల్, నాకు దాని మీద చదువు అభిప్రాయం లేదు, చదువు అభిప్రాయం లేదు. కానీ నాకు ఏది ఇష్టమో తెలియదు. సో తీసుకుంటాను సార్. నాకు చెప్పినట్టు నాకు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అంటే భయం. సో నేను మైనింగ్ తీసుకోను. నాకు ఎత్తులు అంటే భయం, సూర్యుడికి వెళ్ళను. నాకు మిషన్స్ అంటే భయం, మెకానికల్ తీసుకోను. ఎలక్ట్రికల్ భయం. ఎలక్ట్రానిక్స్ బాగుంటుంది, పైగా అన్ని ఏం చేసిన బాగుంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది. నేను ఏసీ అట్మాస్ఫియర్ లో పని చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు. నాకు దాని ఇష్టం ఉండకపోవచ్చు. మిగతా ఎలిమినేషన్ చేశాను. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్. బికాజ్ ఆ వయసులో ఇంట్రెస్ట్ ఉన్నది చాలా మందికి తెలుసుకోవడానికి కష్టం సార్. ఓకే, అందుకని నేను ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పాను. నిజంగా కొంతమందికి ఉంటుంది. ఇది చూసారు కదా టీవీలో రియాలిటీ షోస్, సింగర్ పవర్స్ అవి వస్తుంటాయి, సూపర్ సింగర్ అటువంటివి. చిన్నపిల్లలను తెచ్చుకొని అక్కడ పాడిస్తుంటారు. కొంతమంది టీనేజర్స్ వాళ్ళు కొంతమంది యువత, నాకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను సింగర్ అయిపోదాం అనుకున్నాను. అలా ఉంటుంది, కొంతమందికి ఉంటాయి. కొంతమందికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఉదాహరణకి నాకు 2 అక్కలు. చిన్నక్కకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని అయ్యింది. పెద్ద అక్క కూడా ఆమె డాక్టర్ అయిపోతుందని చెప్పి ఆమె కూడా ఎంసెట్ రాసి ఇద్దరు క్లాస్మేట్స్. ఆమె డాక్టర్ అవ్వాలని లేదు, కానీ ఎంఎస్సీ చేస్తూ ఎంసెట్ రాసింది. ఇద్దరికి నీకు వచ్చింది. ఇద్దరు గుంటూరులో కలిసి క్లాస్మేట్స్ చదివారు. కానీ పెద్ద అక్కకి అయ్యో ఆ ఇష్టం లేదు కదా మెడిసిన్, అవ్వగొట్టింది. అయిన తర్వాత పేషెంట్లు ఇంజక్షన్లు దానికి ఇష్టం లేదు. పెథాలజీ ఎండి చేసింది. పేషెంట్ మొహం చూడదు ల్యాబ్లో. అండ్ ఎమర్జెన్సీ కేసులు ఉండవు. రెండు కావాలి, ఎమర్జెన్సీ కేసులు ఉండకూడదు. అలాగే మార్చుకున్నారు. ఎంబీబీఎస్ చేసేసింది, క్యాజువల్ గా చేసేసింది. బట్ ఆమెకి ఇష్టం లేదు పేషెంట్లు వాళ్ళని పేషెంట్ ఇంజక్షన్ చేయడాలు ఇవన్నీ ఇష్టం లేదు. రాదు. నెక్స్ట్ ఎమర్జెన్సీ కేసులు రావడాలు ఇష్టం లేదు. సో ఏం చేసింది, పెథాలజీ చేసేసి డైరెక్టర్ స్టింగర్కి. సో అలా చెప్పాను కదా, రెండు వచ్చేసరికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని అయ్యింది. సో ఈచ్ ఇండివిజువల్ డిఫరెంట్ అవుతాయి. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది, పూర్వట్టుగానే పరిగణిస్తుంటాం కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడే అతనికి టాలెంట్ ఉందని అతనికి తెలిసింది, అతని కోచ్ కి తెలిసింది. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ కోచ్ తెలుసుకున్నాడు. కోచ్ తగలడం, లైఫ్ ఇస్ డిఫరెంట్. రైట్. సో ఇంతకు ముందు అంటే మీ సిస్టర్స్ గురించి చెప్పారు కదా, డాక్టర్ అవ్వాలనుకుని ఇంకొకరేమో గోల్ పెట్టుకున్నారు. గుడ్. అంటే కొన్నిసార్లు ఏమైపోయింది అంటే డిస్పైట్ ఆఫ్ మల్టిపుల్ అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి రాకపోవచ్చు. ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చూసుకుంటే నీట్ రాస్తున్నారు అనుకోండి, నీట్ లో మంచి ర్యాంక్ రాకపోతే అంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో ప్రవేశం దొరకకపోతే ఏం చేయాలి? 2 సార్లు 3 సార్లు ప్రయత్నించినా కూడా రాకపోతే ఏం చేయాలంట? మీరు చెప్పిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. మెడిసిన్ టీచర్లు ఉన్నాయండి, చాలా తక్కువ వేలల్లో ఉన్నారు. సో రాని వాళ్ళు, డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి డాక్టర్ డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయాలంటే, ఓకే 2 సార్లు అటెంప్ట్ చేశారు, ఈ లోపల డిగ్రీ జాయిన్ అయిపోవాలి, టైం వేస్ట్ చేయకుండా బీఎస్సీ వేదో జాయిన్ అయిపోవాలి. ఒకసారి వెనక్కి స్టెప్ వేసి అసలు నేను ఎందుకు డాక్టర్ అనుకుంటున్నాను అని ప్రశ్నించుకుంటే ఆ ఆన్సర్ మీద వాళ్ళకి కొన్ని కెరీర్ ఆప్షన్స్ పడతాయి. ఇప్పుడు సాధారణంగా అందరూ దీని మీద అడిగాను ఎందుకు డాక్టర్ అవుదామని అందరూ చెప్పే సమాధానం సాధారణంగా మనం ఊహించవచ్చు. అదేంటంటే ప్రజలకు సేవ చేద్దామని, అంతే కదా.
ఇంకా అంటే కష్టాల్లో వదిలింది కష్టం నుంచి తప్పిద్దామని ఈ రెండే మనసు వస్తాయి సామాన్యంగా నేను అనుకోవడం. లేదు డాక్టర్ చేస్తే విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు అని వేరే విషయం, డబ్బు ఎందుకు సంపాదించవచ్చు. సో సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే నీ మెడిసిన్ లేదు, చాలా 50 సంవత్సరాలుగా సేవ చేయొచ్చు ప్రతిదీ. నువ్వు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి కలెక్టర్ గా వచ్చి ఐఏఎస్ ప్రజలకు చాలా సేవ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మిడిల్లో రోగికే సేవ చేయగలవు. ఐఏఎస్ వాడు హెల్తీ పీపుల్ కూడా సేవ చేయగలరు. హెల్తీ పీపుల్ ఆర్ మోర్ దాన్ అన్హెల్తీ పీపుల్ ఆర్ సిక్ పీపుల్ కదా. సిక్ పీపుల్ పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. సో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే రూరల్ పీపుల్ కానీ వాళ్ళ డిస్ట్రిక్ట్ లో కానీ ఎన్నో సంక్షేమ వర్గాలు తప్ప చేయొచ్చు. మనం చదువుతూనే ఉంటాం, అలా చేయొచ్చు. దేశ సేవ చేయాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వండి, దేశానికి సేవ చేయొచ్చు. లేదంటే ఒక మంచి ఎన్జిఓలు జాయిన్ అవ్వండి, ఎన్జిఓలు కూడా కొన్నింటిలో జీతాలు బాగానే ఇస్తారు. లేదంటే ఒక ఉద్యోగం చేస్తూ ఎన్జిఓలు తోడ్పడండి. ఇంకొక చెప్పండి, ఇవన్నీ పక్కన పెట్టండి. లేదు సార్ మెడిసిన్ లాంటిదే అని చెప్పండి అంటే ఓకే మెడిసిన్ రాలేదు, మీకు జంతు ప్లాన్ ఉందా బాగా, బికమ్ ఏ వెటర్నరీ డాక్టర్. సరే రెండు కలిసి వస్తాయి. అప్పుడు నీ జంతు ప్లాన్ ఉంది, సేవ చేద్దామని ఉంది, బికమ్ ఏ వెటర్నరీ డాక్టర్. లేదు సార్ జంతువుల మీద ఇష్టం లేదు, నేను వెటర్నరీ డాక్టర్ అవ్వాలంటే బికమ్ ఏ డెంటిస్ట్. ఓకే, లేదంటే ఈ గవర్నమెంట్ రికగ్నైజ్ ఉన్నాయి కదా, అసలు ఆయుష్ అంటారు కదా, ఆయుర్వేద, యునాని, శుద్ధ, హోమియోపతి అవన్నీ కూడా రికగ్నైజ్ గవర్నమెంట్ కాలేజ్ వస్తున్నాయి. వాటి ఆ ట్రీట్మెంట్స్ కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది గవర్నమెంట్ కంపెనీస్. సో వాటిలో హోమియోపతి చేయండి, ఆయుర్వేదం చెయ్యండి. లేదు ఇవన్నీ కుదరలేదు, ఇవన్నీ సీట్లు కదా నాకు కష్టమో ఏదనుకున్నారో ఇతరులు చేయండి. ఇంకొక ఆప్షన్ ఉంది, ఈ మధ్య ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ వస్తాను అది చేయండి. ఓకే, లేకపోతే ఉంది. నేను ఆ మధ్య ఒక యాక్స్పంచరిస్ట్ తెలుస్తాను. అతని ఫాదర్ యాక్స్పంచరిస్ట్, ఆయన ఫాదర్ పోయారు, ఇతను 5 ఏళ్ళు కోర్స్ చేశాడు. గుడ్ మనీ. ఐ హావ్ సీన్ దట్, ఐ హావ్ సీన్ హిమ్. ఆయన క్లినిక్ లో చూశాను నేను యాక్స్పంచర్. అందులో ఎమర్జెన్సీ కేసులు కూడా ఉండవు. బికమ్ ఏ సైకాలజిస్ట్ చదవండి, ఎంఎస్సీ సైకాలజీ అవి చేయండి, సైకాలజిస్ట్ అవ్వండి, కౌన్సిలర్ అవ్వండి. ఇలా ఎన్నో రకాలు ఇవన్నీ లేదు. మీకు ఏదో డబ్బులు మీరు అతను ప్రాణం డబ్బు ఉందో లేదో మీరే ఏదో కెరీర్ లో డబ్బు సంపాదించే వాళ్ళు మీరేదో హాస్పిటల్ పెట్టండి, డాక్టర్లు ఎంప్లాయ్ చేయండి. ఆలోచిస్తే చాలా ఉన్నాయి. నాకు ఎంబీబీఎస్ రాలేదు అని డిప్రెస్ అయిపోవడం లేదు, అది ఎందుకు అనుకోని ఆలోచిస్తే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో మెనీ ఆప్షన్స్. నేను ఇప్పుడు చెప్పలేదు, నాకు తట్టను కూడా చాలా ఉండొచ్చు వాళ్ళకి. ఓకే, నేను 10 చెప్పాను ఆప్షన్స్, డాక్టర్ రాకపోతే బిఎస్ అని. అందులో ఎక్కడ ఆలోచిస్తారు ఏది అన్నది వాళ్ళకే తెలుస్తుంది. సార్ చాలా మంది కూడా ఒక మౌలికమైన ప్రశ్నకు వద్దామండి. హాబీకి ప్యాషన్ కి తేడా ఏంటి? వీటి ఆధారంగా కెరియర్ ని ఎంచుకోవచ్చా? నా ప్రకారం ప్యాషన్ హాబీ వెర్షన్ 2. ద ఫస్ట్ వెర్షన్ ఈజ్ హాబీ. అది హాబీ సపోజింగ్ 2000 రాస్తుంటారులేండి హాబీ. ఒకప్పుడు అయితే నేను స్టాంప్ కలెక్షన్ రాసేవాళ్ళని, ఇప్పుడు ఏంటో రాస్తున్నారు. సపోజింగ్ నేను ఈ మధ్య ఆర్టికల్ కూడా రాశాను వీటి గురించి. నాకు నేను చదువుకునే రోజుల్లో డ్రైవింగ్ ప్యాషన్ అంటే 70s మాట్లాడుతున్నాను. ప్యాషన్ ఉన్నది వచ్చి ఎంచుకోవడం ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అందరికి చెప్పేది అదే. కానీ ఆ 70s లో డ్రైవింగ్ తో నేను ఏం చేస్తాను, లారీ డ్రైవర్ అవ్వాలి. లేదు పెద్ద రేసు రైలేస్ అవసరం అంటే దట్ ఇస్ ద కాస్ట్లీ స్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ నాట్ ఎట్ డే స్పెక్టేటర్ స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ నో మనీ ఇన్ దోస్ డేస్. మనం తెలుగు పెట్టాలి ముందు, కారు మీద కానీ బైక్ మీద కానీ. ఆ డబ్బులు లేవు ఆ రోజుల్లో మిడిల్ క్లాస్ కి. సో ప్యాషన్ డెఫినెట్ గా ఉండాలి, ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అది లేకపోతే ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ముందు ఏదో ఒక వృత్తి సెలెక్ట్ చేస్తాం. చాలా తక్కువ మందికి ఫస్ట్ జాబ్ బ్రేక్ కానీ ఫస్ట్ కెరీర్ కానీ వాళ్ళకి అభిరుచి ఉన్న ప్యాషన్ ఉన్న ఫీల్డ్ లో దొరుకుతుంది. అందరికీ అంత అదృష్టం ఉండదు. ఏ ఫీల్డ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇలా ఫస్ట్ నేను 2 స్టేజ్లు చెప్పి 3వ రావాల్సిన స్టేజ్ చెప్పలేదు. ఇది 3వ స్టేజ్. అంటే కెరీర్ డెసిషన్ ఏ స్టేజ్ లో ఏ వయసులో తీసుకోవాలి అన్నారు కదా, అక్కడ 3 స్టేజ్లు. ఒకటేమో 10th క్లాస్ అయిపోయాక మనం, ఇంకోటి డిగ్రీ పీజీ అయిపోయాక మనం. థర్డ్ స్టేజ్ ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, 30s లో 40s లో. మరి ఏంటంటే ఏదో ఒక వృత్తిలో మనిషి వ్యక్తి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వృత్తిలో బాగానే సంపాదిస్తుంటారు, కానీ ఏదో తెలియని అసంతృప్తి ఏంటంటే అది వాడి ఇంట్రెస్ట్ ఏదో ఎక్కడో ఉంది, అదే ఏమి చేయలేకపోతున్నాను దొరద పెడుతుంటుంది. వాళ్ళు అప్పుడు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే కెరీర్ చేంజ్. ఆ థర్డ్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఆఫ్టర్ 10, సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్, థర్డ్ ఇస్ మిడ్ లైఫ్ క్రైసిస్. సో కమింగ్ బ్యాక్ మళ్ళీ మీ క్వశ్చన్ వస్తే యాక్షన్ తో చూస్ చేసుకోవచ్చు సార్ మీరు. చెప్పొచ్చేది ఏంటంటే కొన్నిట్లో డబ్బులు ఉండవు ప్యాషన్స్ కి. ఓకే, అన్ని ప్యాషన్స్ కి డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా డ్రైవింగ్ నేను ఏం చేస్తాను, ఆ రోజుల్లో ఏం చేసేవాడిని. ఇప్పుడు నేను ఆ మధ్య ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్ ఏంటంటే ఒక కవి ఉంటాడు,
ఆ కవిత్వ వ్యక్తిని రాస్తుంటాడు. మాకేం డబ్బులు రావు, కవిత్వానికి ఎంత డబ్బులు వచ్చేస్తాయి, ఇంకో ఆక్యుపేషన్ ఏం లేదు అతని. ఆ కార్టూన్ లో అతను బొమ్మల్లో వాళ్ళ ఆవిడ వచ్చి ఇద్దరు తెగిపోయిన బట్టలు వేసుకొని వెళ్తారు. అతను చదువు అంటారు, అంబరమున చంద్రరేఖ కరమను మధు పాత్ర బిగికవుడు చావి చక్రవర నేత్ర, ఇటు పక్కన చక్కని పువ్వ పక్క ఓహో వసంత కన్య ఎలా ఉంది కవిత అంటారు. బాగుంది, రాత్రి బియ్యం లేవాడు. సార్ ఆ కార్డు కూడా చూపిస్తామండి. తప్పకుండా చూపించండి సార్, ఆ కార్టూన్ చూపించండి. చెప్పేది ఏంటంటే ఇదే, ప్యాషన్ లో ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది కానీ దాంట్లో డబ్బులు ఉండకపోవచ్చు. సో డోంట్ చూజ్ గో బెట్ ప్యాషన్. ఈజీగా ఏదో ఒకటి సెట్ చేస్తుంది. అది విలువైన పెంచాలనుకుంటే చూజ్ చేస్తున్నది, చేస్తున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత మీకు తోచిన దాంట్లో వెళ్ళే అవకాశం ఉంది. అంతేగాని మొదటి నుంచి లేదంటే ఏమవుతుంది తెలుసా అండి, మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ లో పాపులర్ ఏరియా ఉంటుంది కృష్ణనగర్, సింగనగర్ పక్కన ఉంది. ఆ పక్కన అనుకోవడం స్టూడియోస్ లో వస్తుంది. మీరు ఒకసారి అక్కడ వెళ్ళి చూడండి. మ్యాక్సిమం ఏంటి, సినిమాలో పనిచేసే యాక్టర్స్ ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రాలు అందరూ ఎవరంటారు, సినిమాలో హీరో అయిపోదామని, హీరోయిన్ అయిపోదామని వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం. వాళ్ళేదో వాళ్ళ టౌన్ విజయ్లో బాగా నటిస్తున్నారు, బాగా డాన్స్ చేస్తున్నారు, చిరంజీవితో నువ్వేలా అంటే వాళ్ళు కూడా నిజం నమ్మేసి వచ్చేసేయడం. టాలెంట్ లేదని అన్నా, వాళ్ళకి చాలా మంది టాలెంట్ ఉంటుంది. కానీ టాలెంట్ ఒకటే కాదు, సినిమా ఫీల్డ్ లో ముఖ్యంగా అదృష్టం ఉండాలి. అన్ని ఫీల్డ్స్ లోనే ఉండాలి, సినిమా ఫీల్డ్ లో ఇంకా ఎక్కువ ఉండాలి. జీవితం అంతా ఎక్స్ట్రా అనుకుంటారు. చాలా మంది చూస్తుంటారు మీరు తెలుగు సినిమాల్లో కానీ, ఇంగ్లీష్ సినిమాల్లో కానీ, చాలా సినిమాల్లో ఎక్స్ట్రా వేసి జీవితం అంతా అక్కడే కానిస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి మెచ్చుకునే విషయం ఉంటుంది, ప్యాషన్. తిరిగి లేకపోయినా ప్యాషన్ కోసం జీవితం డెడికేట్ చేసేస్తారు. వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అదే ఎక్స్ట్రా చేస్తారు. కానీ ఇది మనకి అక్షరాలని వెనక్కి వెళ్ళిపోయి ఇంకో వృత్తి చేపట్టలేదు. ఆ రకంగా వాళ్ళ యోగా. కానీ హ్యాపీ ఫుల్ కండిషన్ నాట్ ఎర్నింగ్ ఎనఫ్ అండ్ పర్సూయింగ్ యువర్ ప్యాషన్. అది ప్రశ్నించుకోండి. తిరిగిపోయినా నాకు ఓకే, నా ప్యాషన్ నా ముఖ్యం అంటే లేదు, డబ్బులు కూడా కావాలంటే ఆ డబ్బులు ముందు ఏదో ఒక ఫీల్డ్ లో కొంచెం దూరం వెళ్ళి సంపాదించుకొని అప్పుడు ప్యాషన్ సేవ్ చేయడం అన్నది మంచి మార్గం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లేదంటే చాలా ఇప్పుడు నేను చెప్పిన కార్టూన్లాగా ఓకే కవిత్వం కడుపుని అంటారు కదా, ఇప్పుడు ఉంటారు మరి పాటలు తీసుకోవాలి చదువులో కానివ్వండి. అనంత శ్రీరాములు నేను బీటెక్ మానేసి వచ్చానన్నాడు. ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. బీటెక్ కంప్లీట్ చేయకపోయినా సినిమాలో లిరిక్స్ రైటర్గా నేను స్థిరపడగలను, సంపాదించగలను, వస్తాను అని నమ్మకంతో వచ్చాడు. ఆయనకు టాలెంట్ ఉంది, అదృష్టం కలిసి వచ్చింది, అలా ఉన్నా. కానీ అలాగా లిరిక్స్ రైటర్ ఎక్కువదామని ఇంజనీరింగ్ లో మెడిసిన్ లో ఏదో డిగ్రీలో వదిలేసి వెళ్ళిపోతే 100 మంది వెళ్తే ఎంతమంది అలా ఆ స్థాయికి వస్తారో. Odds are stacked against you. Exactly. And also the number of positions like cricket. ఎంతమంది 10 ఏళ్ల పిల్లలు పొద్దున్నే 5 ముఖ్యంగా సమ్మర్ 5 ఎందుకు వాళ్ళ ఫాదర్స్ ఆటోలలో లేకపోతే వాళ్ళ బస్సులోనూ వాళ్ళ కార్స్ లోనూ ఊళ్ళో ఏ గ్రౌండ్ కింద అండి వాళ్ళకి కావాల్సిన కిట్స్ ఇచ్చి వాళ్ళ చేత ఆడిస్తారు. కానీ ఇండియా గాడి 11 మంది. మనం విజయం పీపుల్ లో ఇండియా గాడి ఇప్పుడు ఐపీఎల్ వచ్చి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఐపీఎల్ లో. కానీ అంత ఐపీఎల్ కూడా ఎంతమంది వెళ్ళగలుగుతారండి? ఆ టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. అది మరి క్రికెట్ అయిపోయి మధ్య ఒక మీటింగ్ లో అడిగారు, నేను ఉన్నాను ఆ మీటింగ్ లో. మా అబ్బాయి ఐపీఎల్ లో వెళ్ళాలంటే ఏం చేయాలంటే అతను అన్నారు, ఇప్పుడు పేరెంట్స్ అంతా అలాగే ఆలోచిస్తున్నారు. ఐపీఎల్ అందరూ తప్పలేదు, కానీ అందరికీ అవకాశం వస్తుంది. అక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఏమి ఆల్ ఇండియా ఎన్ని ఐపీఎల్ టీమ్స్ ఉంది, ఎంతమంది 1500 అవ్వగలుగుతాం ఈ వయసులో. ఎందుకంటే ఆ క్రికెట్ లో అన్నది ఒక 18-25 ఏళ్ళ మధ్యలో ఎంటర్ అవ్వలేకపోతే ఇంక తర్వాత ఎంటర్ అవ్వడం కష్టం, చాలా కష్టం. సో అది ఒక లిమిటెడ్ పీరియడ్ లో అక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. అలాగే మీరు లిరిక్స్ పాటలు రచయితలు తీసుకోండి. తెలుగు సినిమా ఎంతమంది పాటలు రచయితలని పోషించగలుగుతుంది? అట్ ఎనీ పాయింట్ అవుతే మేబీ 10-15 అంటే మిగతా వాళ్ళు రాయలేదు కాదు, రాస్తారు. ఒక పాట 2 పాటలు రాసేవాళ్ళని రచయిత వాళ్ళ ఆక్యుపేషన్ అదే అనుకుంటే వాళ్ళు ఎలా జీవిస్తారు? సంవత్సరానికి కొద్ది పాటలు రాయాలి, వాటికి అంత మినిమం డీసెంట్ ర్యాంక్ వస్తేనే కదా వాళ్ళు జీవించగలరు. ఇప్పుడు నేను ఒక సినిమా ఒక పాట రాయొచ్చు, నేను పాటలు రచయితాన్ని పెట్టుల పయాన్ని పెట్టేస్తుంటా. కానీ అది నా ప్రొఫెషన్ కాదు, అది నాట్ నా కుటుంబాన్ని అది పోషించదు. సో పాటలు రచయితలు మట్టి ఎంతమందిని పోషిస్తుంది సినిమా ఇండస్ట్రీ. నటులు అయితే వేరే నటులు ఎంతమంది రావచ్చు. సో ఆ ఫీల్డ్ అలాగే సినిమా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుతాయి. దానికి తగ్గ టాలెంట్ కూడా మనిషికి. ప్యాషన్ ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు నాకు ప్యాషన్ ఫోటోగ్రఫీ పిచ్చి పాటన, కానీ తీస్తే సినిమా విశ్వనాథ్ గారి సినిమా భంగిమ పోజు అంటాడు, వాడు తీస్తే వాడు కాలేజ్ చెయ్యే వస్తాయి ఫోటోలు. కమలహాసనం భరతనాట్యం ఎంట్రీ పంపిస్తున్నాం, భరతనాట్యం ఫోటో తీయమంటే వాడు కాలు చెయ్యే తీస్తాడు.
నాకు నేను అలాంటి అనుకోండి, నాకు ప్యాషన్ ఉంది ఫోటోగ్రఫీ అంటే, కానీ నేను తీసుకుని కాగలది చెయ్యవలది అని అడగాలి. అవుతుంది అవే నేను ఫోటో పెట్టుకొని పాస్ ఫోటోలతో జీవిత డెవలప్మెంట్ చేస్తాను. ప్యాషన్ కెన్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ టాలెంట్ అని చెప్తున్నారు అంతే కదా. Passion should be accompanied by talent. Otherwise, don't pursue Right. passion. It's not a, I mean, yes, you have a passion, but it will not take you anywhere. ఇప్పుడు సపోజ్ ఇంకోటి చెప్తానంటే, అది సిగ్గు ఎగ్జాంపుల్. నాకు గాలిపటాలు ఎగరేయడం ప్యాషన్, మంచి టాలెంట్ ఉంది, కానీ బికెమ్ ఒలింపిక్ ప్లేయర్. దాంట్లో డబ్బులు ఎక్కువ నాకు ఇక్కడ చెప్పాలంటే నాకు ఇంకో మాట చేయాలి. సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కెరియర్ ఆపర్చునిటీ వెతుక్కొని సరే డ్రీమ్ జాబ్ అనుకొని జాయిన్ అయిపోయారు, బట్ ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత నచ్చట్లేదు, అండ్ వాళ్ళు ఎలా ట్రాన్సిషన్ అవ్వాలి, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు? నేను చెప్పాను కదా, ఇది 2 నెలల కాదు, ఒక 10-15 ఏళ్ళు పనిచేయాలి, లేదా వాడికి బాగా డబ్బులని ఉండాలి. మొన్న గోపిచంద్ గారు చెప్పారు బ్యాడ్మింటన్ గురించి, ఆనెట్స్ వారు రిచ్, మీ పిల్లల్ని స్పోర్ట్స్ వాళ్ళు పెట్టగానే అని. ఎందుకన్నారు ఆయన చూశారు, ఆయన దగ్గర వచ్చే స్టూడెంట్స్ ని, అందరూ ఛాంపియన్స్ అయిపోవాలని వస్తారు, అందరూ టాలెంట్ ఉండవచ్చు, అందరూ ఛాంపియన్ అవ్వలేదు. ఇప్పుడు ఇండియాకి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెడితే నేషనల్స్ లో ఒకడే వెళ్తుంటాడు, ఒకడే అవుతాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దాన్ని లైఫ్ చేసేస్తున్నాం అంటే అయ్యే పని కాదు. సో 10-15 ఏళ్ళు ఏదో కేసులో బాగా డబ్బులు సంపాదించి, ముఖ్యంగా అతని స్పౌజ్ కానీ అతను కానీ ఆమె కానీ స్పౌజ్ ఉంటే, వాళ్ళు ఏదైనా కెరీర్ ఉంటే ఇల్లు నడుస్తుంటుంది. ఇంటిలో నడవడానికి ఏ విధంగా ఇబ్బంది లేదు. నేను డబ్బు సంపాదించకపోయినా కొంత సేవింగ్స్ ఉంది, మా ఆవిడ మా ఆయన పని చేస్తున్నారు, నేను ఐ కెన్ పర్సూ మై ప్యాషన్ నౌ అన్న స్టేజ్ లో వాళ్ళ ప్యాషన్ ని డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, ఉద్యోగం చేసి. అలాంటి ఎగ్జాంపుల్స్ కొనగలరు. మళ్ళీ రంగం మార్చచ్చా అన్నారు, ఎంతమంది మార్చలేదు సార్. మన కళ్ళ ముందు ఎన్టీ రామారావు ఫస్ట్ హీరోది యాక్చువల్లీ సబ్ రిజిస్టార్, కానీ కేవలం 3 వారాలే పనిచేశారు, చేసేసి ప్యాషన్ యాక్టింగ్ వచ్చేసాడు. హౌ ఎన్టీఆర్ దెన్ ఈ స్టార్టెడ్ తెలుగుదేశం పార్టీ. 3 సార్లు పీరియడ్ చేంజ్ అయిందా? డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఎంబీబీఎస్ చేశారు, ఐఏఎస్ చేశారు, అది రిజైన్ చేసి ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పెట్టారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, పాలిటిక్స్ లోకి వచ్చారు. చిరంజీవి గారు యాక్టర్ అయ్యారు, పాలిటిక్స్ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ, వీళ్ళందరూ మన ఈ పేరు చెప్తున్నారంటే అందరికీ తెలిసిన పేర్లు, చెబితే ఈజీగా ఫిట్ అవుతారు. అంటే వాళ్ళు చేయగలరు అని కాదు. ఎస్, మొత్తం ఇది ఇప్పుడు నేను మీకు తెలియని పేర్లు చెప్పచ్చు, చాలా చెప్పచ్చు. ఆ పేరు మీరు ఎవరని చెప్పేసి నేను ఇవి చెబుతున్నాను. ఇప్పుడు ధోని మొదట్లో రైల్వేస్ లో పనిచేసేవారు, కానీ క్రికెట్ లో రాగలిగారు. ఇప్పుడు నా పేరు నా సంగతి తీసుకున్నాను సార్. నేను ఫస్ట్ పేరు 30 years ఇండస్ట్రీ చెప్పారు. 30 years ఇండస్ట్రీకి ముందు 15 ఏళ్ళు నేను చేసిన పెంచాను. చేసిన 15 ఏళ్ళు చేసిన తర్వాత ఇది పెట్టుకున్నాను. అది ఏంటి కెరీర్. ఇప్పుడు కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాను నేను, కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాను. అది ప్యాషన్, బట్ నాకు అవసరాన్ని డబ్బులు బతకలేను. నా రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ, నా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ నా ప్యాషన్, నా ప్రివిలేజ్. డబ్బులు ఇస్తారు, అది చాలా బికాస్ ఐ ప్యాషనేట్ అబౌట్ ఇట్. నా మెయిన్ పెంచింది కదా, నా మెయిన్ వస్తే రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ. సో ఎంతో మంది ఇప్పుడు ఐఏఎస్ చేసి రిజైన్ చేసి వాళ్ళ వృత్తి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బ్యాంక్ ఉద్యోగాలు వదిలేసి బ్యాంక్ ఇప్పుడు చేతన్ భగత్ తీసుకున్నాం సార్, ఐఏఎం చేశాడు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హాంకాంగ్ లో అక్కడ పనిచేశాడు, వచ్చి ఫుల్ టైం రైటర్, ఒక బోర్డ్ ఏర్పరుచుకున్నారు ఫైనాన్షియల్ గా. ఆ తర్వాత వస్తారు, ఒకవేళ రాకపోయినా బికాస్ ఫ్రమ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఏఎం చేస్తారు కాబట్టి మళ్ళీ కెరీర్ పెడితే కూడా ఏదో ఒకటి వస్తుంది, ఆ నమ్మకం ఉంటుంది. అదే చేతన్ భగత్ ఎంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ లో ఉన్నారు, నా సాధారణ ఫ్రెండ్స్ అందరూ సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇంకొకతను సేల్స్ అండ్ మార్కెటింగ్ లో రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ, మళ్ళీ బ్యాక్ టు జాబ్ ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, ఈ చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ దేర్. ఇంకొక రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ ఐఐటి గై 15 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, తర్వాత రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ అయ్యాడు. నౌ టుడే ఈజ్ వెరీ పాపులర్ స్టాండర్డ్ కమెడియన్ ఫ్రమ్ ఢిల్లీ. అన్ని స్టాండర్డ్ రీచింగ్ లో చూడొచ్చు, ఇంత చూసామంటారు. ఈ గివింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ యూఎస్ ఆల్సో వింటింగ్ మనీ కెరీర్. ఆ ప్యాషన్ తెలుసుకున్నాడు. ఆ ప్యాషన్ ఏంటి, ముందు చిన్న చిన్న కార్యక్రమాలు చెప్పాడు, పెళ్లిళ్ళను వాటిలను ఇచ్చాడు. ఇచ్చి జనాలు కూడా బాగుంది, ఆయనకు నమ్మకం కుదిరిన తర్వాత వదిలేశాడు బిజినెస్. పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత, అంతేగాని వాటి మీద నిలబడి వెళ్ళి పెడతా. ఇప్పుడు నేను స్టాండర్డ్ కమెడీ అంటున్నాడు, జోబులేడే వచ్చినారు. నేను అదే ట్రై చేశాను, సూపర్ ఫెయిల్ అయ్యాను నేను, సూపర్ ఫెయిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే నాట్ దట్ ఈజీ. స్టాండప్ కామెడీ ఇస్ వెరీ డిఫికల్ట్.
జోకులు చెప్పడం కాదు, ఒక కనెక్షన్ ఉండాలి. ఒక జోక్కి ఒకకి కనెక్షన్ ఉండాలి. మధ్యలో కాబట్టి తలమొహం వేసుకోవాలి, బ్రేకప్ చేస్తుంది. నేను చేసేది దాన్ని తప్పిస్తున్నాను, ఫెయిల్యూర్ కాకుండా ఇమీడియట్ సూపర్ సక్సెస్. అవుట్ ఆఫ్ బాక్స్ సింగింగ్ చెప్పాను కదా, అవుట్ ఆఫ్ బాక్స్ సింగింగ్ యూజ్ చేసి ఫ్లాప్ అవ్వాల్సింది సూపర్ సక్సెస్ చేసుకున్నాం. బట్ అక్కడితో వదిలేసాను నేను. ఇట్స్ నాట్ ఫర్ మీ అని. టాలెంట్ ఒకటి ఉంటే ఎంతో మంది మారిన వాళ్ళు ఉన్నారండి. అది వాళ్ళ పేరు ఇప్పుడు నీడ్స్ ఉంది, ఇక్కడ IT ఉద్యోగం ఉంది, ఉద్యోగం పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది, సిఆర్టీల్ లో ఆయన పని చేస్తారు. అక్కడ షీ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రాఫర్ నౌ ఇన్ సిఆర్టీల్. షీ ప్యాషన్, అది ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటుంది హాయిగా ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ. షీ డస్ ఓన్లీ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ. సార్ యాక్చువల్గా దీని మీద ఇంకా మాట్లాడుతూ ఇంకో డీటెయిల్ గా కూడా మనం చేయొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ సో ఇంట్రెస్టింగ్ అండ్ సో డీప్ టాపిక్ యాక్చువల్ గా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఐఐటి రీసెంట్ ఐఐటి చేశాడు. 25 years he worked in IT, and he even worked in Google headquarters in US. Came back and worked in big engineering companies. After passion teaching. ఆ ఉద్యోగం చేస్తూ రోజు పొద్దున్న 5 నుంచి 7:30 దాకా పిల్లలకి 10th ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అన్నది చెప్పడం మొదలెట్టాడు. 3-4 years he did like that. He got confident. He left it. He started a full-fledged training institute. It's now 5-6 years. He opened branches. He is making more than it. కానీ బాబు దొరకలేదే, టీచింగ్ ప్యాషన్ దొరకలేదే. 25 years పనిచేశాడు. సైడ్ లో మార్నింగ్స్ చెప్పడం మొదలెట్టాడు. ఎస్, ఐ కెన్ డూ ఇట్. అలా రావాలి, అంతేగాని ఒకసారి దూకేస్తే రిపర్కషన్ ఒకటండి. జీవితంలో ఏ డెసిషన్ తీసుకున్నా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ డెసిషన్. అది మంచి అయినా చెడు అయినా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, అది ఉన్నప్పుడు, ఆ ధైర్యం ఉన్నప్పుడు, నేను ఏమైపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. లేదు నాకు డబ్బు ముఖ్యం అనుకున్నప్పుడు ఇలా సేఫ్ బెట్ అంటారు, సేఫ్ గా ఆడాలి, సేఫ్ గేమ్ ఆడితే పర్పస్ నెరవేరుతుంది. ప్యాషన్ లేవని ఇప్పుడు లైఫ్ 70-80 years దాకా టీచింగ్ అయితే ఆయన ముందు ఇష్యూడ్ కాబట్టి టీచ్ ఈవెన్ 80th year. సార్ ఇక యంగ్స్టర్స్ కి ఓవరాల్ గా మీరు రెండు ముక్కల్లో ఒక సలహా కింద, సూచన కింద చెప్పాలంటే కెరియర్ లైఫ్ విషయంలో ఏం చెప్తారంటే ఈ ఎపిసోడ్ కి కంక్లూడింగ్ గా? కంక్లూడింగ్ చెప్పిందంటే ఇప్పుడు దాకా చెప్పిందని సారాంశమే. కెరీర్ చూస్ చేసుకోవడం ఇష్టం బట్టి డిసైడ్ చేసుకోండి. ఇష్టం తెలియకపోతే అయిష్టం పెట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ తో డిసైడ్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా చిన్నప్పట్లా కాదు, జపాన్ వల్ల కాదు. జపాన్ వల్ల కంపెనీలో జాయిన్ అయితే అక్కడే రిటైర్ అయిపోతారు. అది వాళ్ళ కల్చర్. ఇప్పుడు మారుతుందేమో కానీ అది విన్నాను. మన ఇండియాలో కూడా 70s 80s లో ఏంటంటే ఒక కెరీర్ షిఫ్ట్ చేసుకుంటే ఇంకా అందరూ రిటైర్ అయిపోయారు సాధారణంగా. ఎక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కెరీర్ మారే అవకాశాలు ఉన్నాయి. కొత్త కెరీర్లు వస్తున్నాయి, కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్, యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, ఇవన్నీ ఏంటంటే లలిత కళలండి చాలా ఉన్నాయి. ప్యాషన్ అంటే సాధారణంగా వాటిలోనే ఉంటుంది కదా, అందుకని చదవండి. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, OTT వచ్చాయి, యూట్యూబ్ వచ్చాయి. ఎవరికైనా ఏదన్నా ఉంటే ఉద్యోగం చేసుకుంటున్నా, బిజినెస్ చేసుకుంటున్నా, యాక్టింగ్ ఉన్నా, ఒక డైరెక్షన్ చిన్నవి షార్ట్ ఫిల్మ్స్ తీసి పెట్టచ్చు. అలా అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యూట్యూబ్ చూసి వాళ్ళకి సినిమాలు అవకాశం ఇచ్చిన వాళ్ళు, లేక యూట్యూబ్ లోనే ఎంతమంది యూట్యూబ్ లో అయిపోతున్నారు, ఛానల్స్ పెట్టి ప్రొఫెషన్ అంత సొంతే. మొదట్లో ప్యాసింజర్ పెట్టచ్చు, తర్వాత ప్రొఫెషన్ అయిపోతుంది, బాగా పికప్ అయిపోతాయి. సో ఈ రోజుల్లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లాజికల్ గా ఆలోచించండి. ఎవరైనా సరే లాజికల్ గా ఆలోచించండి. ఒక స్టెప్ వెనకేసి వై ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఈ ప్యాషన్ అయినా సరే, ప్యాషన్ నాకు ఏమన్నా ప్యాషన్ ఆఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ కి మీరు ఏమి చెప్పలేరు. అది కేవలం హాబీలా, ఇంట్రెస్టా, ప్యాషనా? ఇక్కడ ఒక మాట చెప్పి వదిలేస్తాను. హాబీకి ప్యాషన్ కి ఇందాక వెర్షన్ 2 అని చెప్తాను కదా. ఇంకొంచెం డీటెయిల్ చెప్పాలంటే నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, హాబీ అనుకోండి. ఇప్పుడు మొబైల్ లో అమెరికా జిల్లాలో ఉన్నాయి ఆల్మోస్ట్ 1 billion ఫోటోగ్రఫీ ఇండియా. కానీ అన్నిటిని తీసుకుంటూ పోతాం. అయితే నేను ఫోటోగ్రాఫర్ గా ప్రయత్నించుకోవచ్చు, నా బయోడేటాలో రాసుకోవచ్చు, ఎక్కడైనా సరే డిసెంబర్ ఫేస్బుక్ ఫోటోగ్రాఫర్ రాసుకోవచ్చు. కానీ ఫోటోగ్రఫీ అంటే అది కాదు కదా. యాక్షన్ ఎప్పుడు అవుతుంది తెలుసా? నేను ఆ ఫోటోగ్రఫీ గురించి ఎక్కువ తెలుసుకోవడం, లేకపోతే ఒక కెమెరా కొనుక్కోవడం. ఒక తోడికి ఎక్కడికైనా ఫోటోలు దిగడానికే నేను వెళ్తాను. అక్కడ హాఫ్ డే కావచ్చు, 1 day కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, బొటానికల్ గార్డెన్ కావచ్చు, హంపి కావచ్చు, వెళ్ళాలి. వెళ్ళి ఫోటోలు తీసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ కాబట్టి వేడికి ఎలాంటి చేస్తాం. మేము చెబితే అందరూ తప్పప్పులు తెలుసుకోవాలి. అక్కడతో అయిపోతే మళ్ళీ ఎప్పుడు వెళ్తాను ఆ తహతాలు ఉండాలి మనిషికి. ఒకసారి చేస్తే నీకు కడుపు నిండిపోయిందంటే ఇప్పుడు ఒక రసగుల్లా కానీ, ఒక గులాబ్ జామున్ కానీ తింటాం అంటది. అక్కడతో నీకు అక్కడ ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. కానీ మళ్ళీ ఎప్పుడు తింటాను అంటే అది ప్యాషన్. మళ్ళీ ఎప్పుడు వెళ్తా టూర్కి వెళ్ళలేకపోవచ్చు, నిత్యరీత్యా వెళ్ళలేకపోవచ్చు, 6 నెలల తర్వాత వెళ్ళొచ్చు, ఒక సంవత్సరమే వెళ్ళలేకపోవచ్చు.
కానీ తహతాలు ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నారో అది ప్యాషన్. ఇది డిఫరెన్స్. వృత్తికి, హాబీకి, ప్యాషన్ కి తేడా. ఒకసారి చేస్తే ఆకలి చల్లగిపోయింది అంటే అది కేవలం హాబీ అనుకోండి. లేదు చల్లగా లేదు, నిప్పు పెట్టు మళ్ళీ పక్కదండి, మళ్ళీ ఎక్కడ అన్న ప్రశ్న పదే పదే మిమ్మల్ని తొలిచేస్తుంటే మీరు లోపల అంతర్మదనం పడుతుంటే అది బయటికి చూపించక్కర్లేదు. మీరు ఒత్తిడిరీత్యా, ఉద్యోగరీత్యా మీరు కాకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. కానీ ఎప్పుడు అని ప్రశ్నించుకుంటుంటే ఆ అవకాశం కోసం చూస్తుంటే అది ప్యాషన్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా మంచి మంచి విషయాలు తెలిపారు అండ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మా తరఫున ధన్యవాదాలు. అండ్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో చాలా ఎపిసోడ్స్ చేయాలని ఉంది న్యూస్ లో తెలుగులో కూడా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇది ఫస్ట్ టైం నా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అనుకున్నాను. ఇంతకుముందు ఫేస్బుక్ లైవ్ చేశాను కొన్ని, జూమ్ లో చేశాను. పాడ్కాస్టింగ్ ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు అది ఆల్సో థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్. ఎంజాయ్ చేశాను. ఇంకా ఇప్పుడు మాట్లాడినవన్నీ 30 ఏళ్ళుగా మీరు చెప్పిన 30 years ఇండస్ట్రీ కాబట్టి రోజు చూస్తున్నాను కాబట్టి నాకు నిద్రలో జరిగినవి అవుతాను. ఇంకా చాలా మీరు చెప్పినట్టు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు యువతకి ఇప్పుడు జన్జీ అంటారు కదా, జన్జీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు ఎన్నో చూస్తాను నేను. నిత్యం వాళ్ళ పని డీల్ చేస్తున్నాను. చాలా చెప్పాలనుకున్నాను, వాళ్ళు వింటారని కాదు, చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇది వందల మంది చూడడానికి పని చేస్తారు. చూడకపోయినా, చూసి పట్టించుకోకపోయినా, ఎవడు ఫాలో అవ్వకపోయినా మీరు చూసుకుంటే పోతారు, అంతే కదా. మన బాధ్యత మనం చేయాలి. సో చెప్పాల్సిన చాలా ఉన్నాయి. మీరుంటే మళ్ళీ చేద్దాం డిఫరెంట్ టాపిక్స్. యువతకి జంజీ తప్పనిసరిగా జంజీర్లో బంధించున్నారండి. మీరు మట్టి మీ పన్ను వదలరు, మీరు పన్ను వదలాలి, రైమదలరు, ప్రాస. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కథ గుర్తుందా? మర్చిపోతారు ఈ టైం కల్లా. అలాంటి టాపిక్స్ మనం మాట్లాడతాం కాబట్టి అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తాను. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే ఒక జంతువు. సార్ చెప్పండి ఆన్సర్. ఆనందం ఉంటుందంటారా? యాక్చువల్ గా దానికి ఇంకో పొడుగు చెప్పనా? శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఒక తెనాలి రాముడు ఉంటాడు కదా, అదే మాట యూజ్ చేసి ఒక పద్యం పాడతాడు ఆయన. మీరు మన జనరేషన్ చెప్పండి సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఆడియన్స్ కూడా మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే మీకు కూడా ప్యాట్ ఆన్ ది బ్యాక్. అండ్ ఒకవేళ గెస్ట్ చేయకపోతే దట్స్ ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ ఆడియో ప్లాట్ఫామ్స్ లో వింటున్నట్టయితే, అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే మాత్రం కుదిరితే ఫాలో నొక్కి రేటింగ్ రివ్యూ ఇవ్వండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఎప్పటిలాగానే మాకు చెప్పొచ్చు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ కెరియర్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ మంచి రెఫరెన్సెస్ ఉంటే వాళ్ళ గురించి కూడా షేర్ చేయండి. సో అది వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అండ్ బిఫోర్ దట్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెళ్ళి. ఓకే, సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్. లవ్ యూ ఆల్ అండి. బాయ్.